ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వెళ్ళి పుస్తకం గుడ్ మార్నింగ్ మావయ్య గారు. చాలు. రామయ్య, అయ్యా, నీహారిక డెడ్డి ఇంకా రాలేదేంటి? తెలీదయ్యా, ఉదయం నుంచి కనిపించలేదు. కనిపించలేదా? ఒకసారి రూమ్కి వెళ్ళి చూడు. అలాగేనయ్యా. అయ్యా, రూమ్లో ఎవరూ లేరయ్యా. లేకపోవడం ఏంటి? నాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఈ పేపర్ ఏంటి? ఉండండి అయ్యా, నేను తీస్తాను. ఇదిగోండి అయ్యా. డాడ్, ఇన్ని రోజులు తనూజ, టెడ్డీ ఒకలాంటి వాళ్లే అని ప్రతి మాటని మనసుకి తీసుకోకుండా ఒక అమ్మలా అర్థం చేసుకుంటూ వచ్చాను. అప్పుడప్పుడు నేను కోపం చూపించింది క్రమశిక్షణలో పెట్టడానికి తప్ప నా మనసులో వేరే ఉద్దేశం లేదు. కానీ అది అర్థం చేసుకోలేని స్థితిలో తనూజ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇంట్లోనే ఉంటే మా మధ్య గొడవలు ఎక్కువవుతాయి. దానివల్ల మీ ఆరోగ్యం పాడవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. నాకు తనూజ మీద కోపం లేదు. ఒకే చోట ఉండి చెల్లికి శత్రువుగా బ్రతకడం కన్నా దూరంగా ఉంటూ మీ క్షేమం కోరుకోవడమే ఉత్తమం అనిపించింది. మీ ఆరోగ్యం జాగ్రత్త. నేనెక్కడున్నా సంతోషంగా ఉంటాను. మీ అందరి ఆనందాన్ని కోరుకుంటాను. డాడ్, డాడ్, ఏమైంది డాడ్? చదివావా? ఆ అక్షరాల వెనక బాధ అర్థమైందా? అమ్మలా చూసుకున్న అక్క మనసు ఎంత గాయపడిందో తెలుస్తుందా? నా మీద కంప్లైంట్లు తప్ప ఇందులో కొత్తగా ఏముంది? కొత్తగా ఏముందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కళ్ళు అంత నెత్తికెక్కాయా? లేక పొగరుతో చూపు మసగబారిందా? నీ మనసులో ఇంకా కోపం ఉంది కాబట్టే నీహారిక బాధని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నీ మంచి కోసం చెప్పిన మాటలు నిందలా అనిపిస్తున్నాయి. మంచితనంతో చెప్పలేక, కోపంతో నిన్ను గెలవలేక మౌనంగా దూరమైంది. మావయ్య గారు, మీ బాధ కోపం అర్థమవుతున్నాయి. ఆఫీస్లో అలా బిహేవ్ చేయడం తనూజ తప్పే. కానీ వదిన గారు తొందరపడి తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా బాధ్యత తనూజాదే అనడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏంటి బాబు, భార్యను వెనకేసుకొస్తున్నావా?
లేక నువ్వు కూడా నా కూతురులానే ఆలోచిస్తున్నావా? చందు కరెక్ట్ గానే అడిగాడు. అక్క ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం నేను కాదు. నేను కాదు అంటే కుదరదు. అన్ని ప్రత్యక్షంగా చూశాను కాబట్టే ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. నీ మాటలు, నీ ప్రవర్తన వల్లే మీ అక్క ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. నీహారిక తీసుకున్న నిర్ణయానికి నువ్వు తప్ప బాధ్యులు ఎవరు కాదు. కాదు సార్, రానందు. కరెక్ట్ టైంకి వచ్చారు నందు గారు. ఇప్పుడే డాడ్ మీ గురించే చెప్తున్నారు. ఇక నా గురించి మాట్లాడుకునే అవకాశం మీకు ఇవ్వను తనుజ. సార్, ఈ లెటర్ ఏంటి నందు? నా రిజిగ్నేషన్ లెటర్ సార్. అంటే నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా నందు? చెల్లి చేసిన అవమానం తట్టుకోలేక, కోపంగా ఎదురు తిరగలేక నా పెద్ద కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోయిందయ్యా. పెద్ద కొడుకుగా భావించిన నువ్వు ఆఫీస్ వదిలి వెళ్ళిపోతున్నావా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? నిహారిక గారు ఇంటి నుంచి వెళ్ళిపోయారా? ఈ లెటర్ చదవండి నందు గారు. కారణాలన్నీ చాలా డీటెయిల్గా ఉన్నాయి. ఈ కుటుంబమే నా బలమని బ్రతుకుతున్నాను. ప్రతి ఒక్కరి నవ్వులో నా సంతోషాన్ని చూసుకున్నాను. అలాంటి ఇల్లు కొన్ని రోజులుగా రణరంగంగా మారిపోయింది. ఈ ఇంట్లో ఉంటే తన వల్ల గొడవలు పెరుగుతాయని ఈ తండ్రి ఆరోగ్యం కోసం నా కూతురు చాలా గొప్ప నిర్ణయం తీసుకుందయ్యా. నీహారిక లేని బాధతో ఇంకెన్ని రోజులు బతుకుతాననుకుందో. మా అక్క ఎక్కడుందో మాకు చెప్పకపోయినా ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఎందుకంటే మాకు తెలియని ఎన్నో విషయాలు సీక్రెట్ గా మీరు షేర్ చేసుకుంటారు కదా. ఇదిగో ఇలాంటి మాటలే వద్దు తనుజ. తెలుసో తెలియకో తప్పు మీద తప్పు చేస్తున్నావు. నువ్వనే ప్రతి మాట మనసుని విరిచేసేంత హానికరమని మర్చిపోవద్దు. సార్, నిహారిక గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి, నేను రిజైన్ చేయడానికి కారణం ఒక్కటే. దయచేసి నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి సార్. కళ్యాణ్ చేతిలో నువ్వు బలిపశువు కాకూడదని నా కంపెనీ బాధ్యతలు నీకు అప్పగించాను. నీహారిక లేని లోటు తీర్చేంతగా కంపెనీని తీర్చిదిద్దావు. ఇప్పుడు నీహారిక చేసిన పొరపాటే నువ్వు కూడా చేస్తావా? తండ్రిగా భావిస్తున్న నాకు నువ్వు అండగా ఉండకుండా దూరం అయిపోతావా? నీహారిక గ్రూప్ చైర్మన్ గానే కాదు, నిన్ను కొడుకుగా భావిస్తున్న తండ్రిగా నీ రిజిగ్నేషన్ నేను ఒప్పుకోను. అయ్యో సార్,
నువ్వు నిజంగా ఈ కుటుంబం మంచి కోరేవాడివే అయితే నీహారిక ఎక్కడుందో కనిపెట్టు, తీసుకొచ్చి నా కళ్ళ ముందు పెట్టు. సరే సార్, ఈ రోజు నుండి నాకు ఆఫీస్ వర్క్ కన్నా నిహారిక గారిని వెతకడమే నా పని, నా కర్తవ్యం. మీకు దూరమైన సంతోషాన్ని నిహారిక గారి రూపంలో తిరిగి తీసుకొస్తాను సార్. వస్తాను సార్. ఒక్కొక్కరుగా కూతుర్లని ఈ ఇంటికి దూరం చెయ్యడమే నా టార్గెట్ అయితే నందుగాడేంటి తిరిగి తీసుకురావడం నా కర్తవ్యం అంటున్నాడు. హ, నువ్వు ఎంత కష్టపడి తీసుకొచ్చినా గోడకు కొట్టిన బంతిలా నిహారికని బయటికి గెంటేస్తాను. మేడం, ఇది ఇంటి తాళం. ఇది కొత్త సిమ్ కార్డు. మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి. రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్. నేను ఇక్కడ ఉంటున్నట్టు ఎవరికి తెలియకూడదు. ఓకే మేడం. టెడ్డీ, ఈ ఇంట్లో మనిద్దరం ఒకే రూమ్లో ఉండొచ్చు. నేను ఆఫీసుకు కూడా వెళ్ళను కాబట్టి నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. నీకు ఎప్పుడు ఏం తినాలనిపించినా నేనే ప్రిపేర్ చేస్తాను. ఇక నుండి మనం ఈ ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగానా? ఇది నువ్వు హార్ట్ఫుల్గానే అంటున్నావా? మన ఫ్యామిలీ అందరం కలిసి ఉంటేనే హ్యాపీగా ఉంటామని చెప్పిన నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏం చెప్పాలని ట్రై చేస్తున్నావమ్మా? ఇంకెప్పుడు మనం ఆ ఇంటికి వెళ్ళామా? తాతయ్యని పిన్నిని మీట్ అవ్వమా? వాళ్ళతో మాట్లాడమా? పిన్నికి నా మీద కోపం ఎక్కువైంది టెడ్డీ. అక్కడే ఉంటే గొడవలవుతాయని మనమిద్దరం బయటికొచ్చాం. ప్రస్తుతానికి ఇంతకు మించి నేనేం చెప్పలేను. బయటకి వస్తే గొడవలు తగ్గుతాయి సరే, పిన్ని కోపం మాత్రం తగ్గదు కదమ్మా. మనిషి కళ్ళ ముందు లేకపోతే కోపాన్ని కాలమే కరిగిస్తుంది. దూరం ప్రేమని పెంచుతుంది. ఆ ఒక్క నమ్మకంతోనే ఇక్కడికొచ్చాం. మరి తాతయ్య గురించి ఏం ఆలోచించలేదా? అసలే తాతయ్యకి హార్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంటో. ఒకసారి ఫోన్ చేయమ్మా. వద్దు టెడ్డీ, ఇంకొన్ని రోజులు మనం ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. మనం ఇక్కడున్న విషయం తెలియకూడదు. అందుకే నువ్వు కూడా స్కూల్కి వెళ్ళొద్దు. నేను చేసిన పనికి తాతయ్య ఖచ్చితంగా బాధపడతారు. నేను రాసిన ఉత్తరం చదివి నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈరోజు మన లైఫ్ కొత్తగా స్టార్ట్ అవ్వబోతోంది. కొన్ని రోజులు కష్టంగానే ఉంటుంది, కానీ నువ్వు అలవాటు చేసుకోవాలి టెడ్డీ. అమ్మా, చెల్లి మూవ్ అవుతుంది. అవును సిద్ధు, ఈ మూమెంట్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. మమ్మ తొందరగా ఇలా రా. ఏంటి సిద్ధు, చెల్లి కదులుతుంది. కదలడం కాదు సిద్ధు, మనకి హాయ్ చెప్తుంది. అవునా? హాయ్ చెల్లి, నువ్వు తొందరగా బయటికి రా.
మనమంతా ఆడుకుందాం. అమ్మా మామయ్య, ఇవన్నీ మా చెల్లి కోసమేనా? చెల్లికొక్కదానికే కాదు, నీకు కూడా సిద్ధు. ఎందుకు ఆశ ఇవన్నీ? లాస్ట్ టైం తీసుకొచ్చిన స్వీట్సే ఇంకా తినలేదు. నువ్వు తిన్నన్ని తిను, మిగిలినవి చుట్టుపక్కల వాళ్ళకి పంచేసే సాక్షి. నో ప్రాబ్లం. మరదలు కడుపుతో ఉండేసరికి నా కోడలికొచ్చిన వంటకాలన్నీ బయటకొస్తున్నాయి. అమ్మా, పంతులు గారు శ్రీమంతానికి ఎల్లుండి మంచిదని చెప్పారు. ఈలోపు మన ఏర్పాట్లన్నీ చేసుకుంటే మంచిది. వాటి గురించి మీరు మర్చిపోండి, అన్నీ నేను చూసుకుంటాను. ఎక్కడా ఏ లోటు లేకుండా మా సాక్షి శ్రీమంతం ఘనంగా చేస్తాను. మమ్మ, మొన్నటి నుండి ఈ శ్రీమంతం అన్న వర్డ్ ఎక్కువగా వింటున్నాను. అంటే ఏమైనా ఫంక్షనా? అవును సిద్ధు, పుట్టబోయే మీ చెల్లి కోసం చేసే ఫస్ట్ ఫంక్షన్ ఇది. ఈ ఫంక్షన్ కి అందరూ వచ్చి మీ అమ్మని చెల్లిని ఆశీర్వదిస్తారు. అంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆడియో ఫంక్షన్ చేస్తారే, అలాగే కదా? ఆ? హాయ్ బావగారు. హాయ్ కిషోర్, ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇప్పుడే బావగారు. శ్రీమంతానికి ఎల్లుండి ముహూర్తం పెట్టించాను. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ఓహ్, అవునా? మంచిది. సరే, మేము వెళ్ళి పువ్వులు, పళ్ళు, స్వీట్స్, షామియానా అన్నీ ఆర్డర్ చేసి వస్తాం. ఈలోపు ఇంట్లో పనులు మీరు చూసుకోండి. సరే కిషోర్, తొందరగా వచ్చేయండి. సరే, పద. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? ఏమీ లేదు, ఐఎమ్ ఫైన్. స్ట్రాంగ్గా టీ పెట్టి తీసుకురానా? ఓకే. వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉందేమో, అందుకే డల్గా ఉన్నాడు. అదే అయ్యుంటుంది. థ్యాంక్స్ అభి. ఎందుకు? అన్నింట్లో నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు. ఇలానే శ్రీమంతం రోజున కూడా నువ్వు నా కళ్ళ ముందు సంతోషంగా ఉండాలి. ఉండాలని నాకు ఉంది, కానీ నా చేతుల్లో ఏం లేదు సాక్షి. అంతా ఆ దేవుడి దయ. లేదు, నువ్వు ఉంటావు, ఉండాలి, అంతే. ఆ దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. ఉండేది ఎవరో పోయేది ఎవరో నిర్ణయించేది మనం కాదు. హలో చందు, ఎక్కడున్నావు? బయటకు వచ్చాను. టైం ఎంత అయిందో తెలుసా? ఇంటికి ఎప్పుడొస్తా? ఎందుకు రావాలి? ఎందుకేంటి చందు, ఏమైంది నీకు? నాకేం కాలేదు, నీకు మీ ఇంట్లో వాళ్ళకే ఏదో అయింది. నీ మీద కోపంతో మీ అక్క ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అదంతా మన తప్పే అన్నట్టు మావయ్య గారు ఇద్దరిని బ్లేమ్ చేస్తున్నారు. అక్కుంటే గొడవలు, కానీ ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు ఇంటికి రా ప్లీజ్. నేను రాంతను, నాకు అక్కడికి రావాలని లేదు. ప్లీజ్ చందు, అలా చెప్పొద్దు. అమ్మా తనుజా, ఏమైందమ్మా? చందు ఇంటికి రానంటున్నాడు డాడ్. ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. ఏంటి బాబు, ఏమైంది? ఇంటికి ఎందుకు రానంటున్నావు? ఎందుకు మావయ్య? అక్కడికొచ్చి ఏం చేయాలి? మీ రెండు కళ్ళగా ఉన్న మీ ఇద్దరు కూతుర్లు బద్ధశత్రుల్లా మారారు. వదిన గారు వెళ్ళిపోవడం మీ మనసుని ఎంత బాధ పెట్టిందో నాకు తెలుసు. ఆ ఆవేదన్ని కోపంగా చూపించారు. అది కూడా నేను అర్థం చేసుకోగలను. అన్నీ అర్థం చేసుకున్నవాడివి ఇంటికి రా బాబు.
తనూజ చాలా బాధపడుతోంది. ఇంట్లో ఉన్న కష్టాలు సరిపోనట్టు కొత్తవెందుకు? అన్ని కష్టాలకి కారణం తనుజానే కదా మావయ్య. ఇది నేనన్న మాట కాదు, మీరన్నదే. నా భార్య చేసిన తప్పుకి నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఎంత చెప్పినా తను విననప్పుడు వదిన గారు ఎలా దూరమయ్యారో నేను కూడా అలాగే దూరంగా ఉండాలనుకుంటున్నాను. అది పద్ధతి కాదు బాబు. లేదు మావయ్య, అలానే ఉండాలి. పెళ్ళై కూడా భర్తకి దూరంగా పుట్టింట్లో ఉంటే గాని మీ అమ్మాయికి బుద్ధి రాదు. తొందరగా రమ్మని చెప్పు డాడ్. ఒకవేళ వదిన గారు తిరిగి వచ్చినా కూడా మళ్ళీ గొడవ పెట్టుకుని బయటికి పంపించేస్తుంది. వదిన గారు వెళ్ళకపోతే తనే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. ఇంత మూర్ఖంగా ఉండే మనిషిని నేను హ్యాండిల్ చేయలేను. నా మీద ప్రేమ వల్ల మీకు దూరం అవ్వడం కన్నా నేనే దూరం అవ్వాలని ఫిక్స్ అయ్యాను. డాడ్ 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 ఏమైంది డాడ్? ఏమైంది డాడ్? ఇలా కూర్చోండి. మన మాటలకి ముసలోడికి గుండె పట్టేసినట్టుంది. ఆగండి, టాబ్లెట్ తీసుకొస్తాను. ఇలాంటి 2-3 స్ట్రోకులు ఇస్తే హరిప్రసాద్ శాశ్వతంగా స్వర్గస్థుడు కాదు నరకానికి పోతాడు. చందు, తనుజా ఏమైంది? డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నువ్వు తొందరగా ఇంటికి రా. సరే, ఇప్పుడే వస్తున్నాను. ప్రాబ్లం ఏదైనా సరే ధైర్యంగా ఎదిరించే మనిషి ఎవరికి చెప్పకుండా ఇల్లొదిలి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. కూతురు లేకపోతే హరిప్రసాద్ గారి బాధ తెలిసి కూడా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? నన్ను పెద్ద కొడుకుగా భావించినందుకు నిహారిక గారు ఎక్కడున్నా కనిపెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. నిహారిక గారికి హరిప్రసాద్ గారు నా ఫ్యామిలీ కాకుండా ఇంకెవరు తెలుసు? ఎక్కడికి వెళ్ళుంటారు? రేపు ఫంక్షన్కి ఏవో కావాలంట. పనులు చేసుకుంటున్నా ఆపించి మరీ తీసుకెళ్తుంది. నేను రాను అంటున్నా వింటం లేదు. ఎవరైనా తోడుగా వస్తే తొందరగా షాపింగ్ అయిపోతుందని చెప్పాను. నీతో పాటు ఈయన కూడా వస్తారు. మీరిద్దరు వెళ్ళి కావలసినవి తీసుకురండి.